జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మీకందరికీ సునీతా విలియమ్స్ తెలుసు కదా. ఆవిడ గురించి ఒక అద్భుతమైన ఒక ఇంట్రెస్టింగ్ వార్త అయితే తీసుకొచ్చిన. ఓకేనా? సరే, బహుశా ఎవరికైనా ఈ సునీతా విలియమ్స్ అంటే ఎవరో తెలియకపోతే ఆవిడ గురించి ఒక 2 ముక్కల్లో చెప్పే ప్రయత్నం చేస్తా. ఓకేనా? ఈ సునీతా విలియమ్స్ యునైటెడ్ స్టేట్స్ నావికాదళ అధికారిని అనమాట. అదేవిధంగా నాసాలో వ్యోమగామి. ఈ సునీతా విలియమ్స్ అమెరికాలోని ఒహోయో రాష్ట్రంలో జన్మించింది. ఈవిడ తండ్రి వచ్చేసి దీపక్ పాండ్యా గుజరాత్కి చెందినవాడు అనమాట. అంటే మీకు అర్థమవుతుందా, ఈ సునీతా విలియమ్స్ మన భారతీయ మూలాలు ఉన్నటువంటి మహిళ అనమాట. ఈవిడ తల్లి ఊర్సిలేన్ బోనీ పాండ్యా. అంటే ఇప్పుడు ఆయన వచ్చేసి దీపక్ పాండ్యా కదా, ఆ పాండ్యా అనే పేరును ఈవిడ తగిలించుకునేది అనమాట. కాబట్టి ఈవిడ పేరు వచ్చేసి ఊర్సిలిన్ బోనీ పాండ్యాగా ఉండదనమాట. వీళ్ళకు ఉన్నటువంటి 3 సంతానంలో ఈ సునీతా విలియమ్స్ చివరిదనమాట. అంటే చిన్న కూతురు అనమాట. కల్పనా చావ్లా తర్వాత అంతరిక్షంలోకి వెళ్ళినటువంటి 2వ మహిళ మన సునీతా విలియమ్స్నే. ఇవి స్థూలంగా సునీతా విలియమ్స్కి చెందినటువంటి వివరాలు. అయితే సునీతా విలియమ్స్ 9 నెలల క్రితం ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లోకి అయితే వెళ్ళారనమాట. సునీతా విలియమ్స్ అంతర్జాతీయ స్పేస్ స్టేషన్కి వెళ్లే ముందు ఒక ఇంటర్వ్యూ ఒకటి ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూ ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది. ఆ ఇంటర్వ్యూలో మన సునీతా విలియమ్స్ మాట్లాడుతా, అవును నేను హిందూనే, ఎందుకంటే వీళ్ళ నాన్నగారిది గుజరాత్ కదా, ఆయన వచ్చేసి హిందూ అనమాట. ఆ ఉద్దేశంతో ఆమె చెప్పడం, నేను హిందూనే, నాకు హిందూ మూలాలు భారతీయ మూలాలు ఉన్నందుకు నాకు గర్వంగా ఉన్నది. నా జీవితంలో నన్ను ఎక్కువగా ప్రభావితం చేసేటి 2. ఒకటి వచ్చేసి భగవద్గీత, రెండోది వచ్చేసి గణేశుడు. నేను ఖాళీగా ఉన్న సమయాల్లో తప్పనిసరిగా భగవద్గీత అయితే చదువుతూ ఉంటా. ఎన్నిసార్లు భగవద్గీత చదివితే అంత జ్ఞానం కలుగుతూ ఉంటుంది. భగవద్గీత అనేది ఒక విజ్ఞానపు గని. దానిని ఎంత చదివితే మనం అంతగా ప్రభావితం అవుతాం. అందుకే భగవద్గీత నన్ను ఎంతగానో ప్రభావితం చేసిందని చెప్పేసి నేనైతే గర్వంగా చెప్తున్నానని సునీతా విలియమ్స్ అయితే తెలియజేసిందనమాట. భగవద్గీత మూలంగానే నన్ను నేను నాకు అనుకూలంగా మలుచుకున్నాను. నా జీవితం విజయవంతమయ్యేలా తీర్చిదిద్దుకోగలిగిన. ఇక రెండోది వచ్చేసి గణేశుడు. చాలామందికి తెలియని విషయం ఏంటంటే, నేను గణేశుని భక్తురాలిని. హిందూ ధర్మంలో గణేశునికి ప్రముఖ పాత్ర అయితే ఉండాలి. హిందూ ధర్మంలో ఏ పనైనా ప్రారంభించబోయే ముందు గణేశునికి పూజ చేస్తారు. నేను కూడా ఏ పనైనా కూడా ప్రారంభించే ముందు గణేశుని మనసులో అయితే తలుచుకుంటా. గణేశుని తలుచుకొనిదే నేను ఏ పనిని కూడా ఎట్టి పరిస్థితుల్లో ప్రారంభించను. అలాగే నా వద్ద ఒక చిన్న గణేశుని విగ్రహం ఒకటి ఉన్నది. ఎప్పుడు నేను ఎక్కడికి వెళ్ళినా సరే నా హ్యాండ్ బ్యాగ్లో గణేశుని విగ్రహాన్ని తప్పనిసరిగా తీసుకొని పోతా. నేను ఇప్పుడు అంతర్జాతీయ స్పేస్ స్టేషన్కి అయితే వెళ్తున్నా. అక్కడికి కూడా నేను పూజించేటటువంటి గణేశుని విగ్రహాన్ని అయితే తీసుకువెళ్తా. అప్పుడే నాకు నా ప్రతి పనిలోనూ గణేశుడు నాకు తోడుగా ఉన్నాడన్న ఫీలింగ్ అయితే కలుగుతూ ఉంటుంది. జై గణేష్ అంట మన సునీతా విలియమ్స్ అద్భుతమైన స్పీచ్ని ఇచ్చింది ఆ ఇంటర్వ్యూలో. అంతేకాకుండా తాను ఒక హిందూనని చెప్పుకోవడానికి గర్వంగా ఉన్నదని చెప్పేసి చెప్తా ఆ ఇంటర్వ్యూని అయితే మన సునీతా విలియమ్స్ ముగించిందనమాట. ఎంత గొప్ప విషయం అయ్యా. మన వాళ్లకు అసలు హిందూ సంస్కృతి సాంప్రదాయాలు పూజా విధానాలు ఏమీ పట్టించుకోకుండా, ఏమీ లేకుండా అసలు భగవద్గీత ఎన్ని ఇళ్లలో ఉండాలి చెప్పండి. అలాంటిది ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్కి వెళ్ళినటువంటి మన సునీతా విలియమ్స్ అక్కడ కూడా మన గణేశుని విగ్రహాన్ని తీసుకెళ్లడం ఎంత గొప్పగా ఉన్నాయి. ఈ మాటలు వింటా ఉంటే ఇలాంటి వాళ్ళ మాటలు వినైనా కూడా కొంతమందిలో అయినా ఏదో మార్పు వస్తుందని చెప్పి నేను కోరుకుంటున్నా. చాలామంది అసలు దేశం అంటే పట్టించుకోవడంలే, ధర్మాన్ని అసలు పట్టించుకోవడంలే. వాళ్ళు కేవలం డబ్బు వెనకబడతారు. డబ్బు కావాలా, ఎంజాయ్మెంట్ కావాలా, సుఖం సంతోషం అంతే. ఇవి ఉంటే చాలు జీవితంలో. ఏ వైపునా పర్వాలే. కానీ ఒక మాట చెప్తున్నా, ఇప్పుడు మీకు బాగుంటుందేమో, కానీ భవిష్యత్తులో మీరు కాకపోతే మీ పిల్లలు ఖచ్చితంగా మళ్ళీ బానిసలుగా మారుతారు. మన మూలాలను గుర్తుపెట్టుకుంటేనే, మన దేశాన్ని ధర్మాన్ని కాపాడుకుంటేనే మీరు ఇప్పుడు ఏ స్వేచ్ఛను స్వతంత్రాన్ని అయితే అనుభవిస్తున్నారో రేపు మీ బిడ్డలు కూడా అదే స్వేచ్ఛను స్వతంత్రాన్ని అనుభవిస్తారు. లేదంటే స్వేచ్ఛలే స్వతంత్రంలే. గతంలో మీకు అందరికీ తెలిసిందే, మొఘలాయుల పాలనలోనూ బ్రిటిషర్ల పాలనలోనూ వందలాది సంవత్సరాలు మన వాళ్ళంతా కూడా బానిసలుగా బతికినారు. మళ్ళీ మన బిడ్డలకు అదే పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితి రాకుండా చూడండి, దేశాన్ని ధర్మాన్ని కాపాడుకోండి. మన మూలాలను అయితే ఎట్టి పరిస్థితులు కూడా మర్చిపోదని చెప్పేసి ప్రతి ఒక్కరిని చేతులు జోడించి మరీ వేడుకుంటున్నాను. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోకి సంబంధించి మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.